మెమరీ అండ్ కాన్సన్ట్రేషన్ గురించి మనం ఎన్నిసార్లు చెప్పుకున్నా ఎంత చెప్పుకున్నా ఒకటేనండి. నాననుకున్న బొమ్మ బొరుసు అంతే. అయితే మెమరీ కానీ మనకి బాగా ఎఫెక్టివ్గా ఉందనుకోండి, మై గాడ్ అద్భుతంగా ఉంటుంది. అయితే ఈ మెమరీ గురించి మొన్న పాత వీడియోలు చూస్తున్న వాళ్ళు ఎవరు నన్ను అడిగారు, సార్ అది కాదండి, అప్పుడు మా అబ్బాయి ప్రతిదీ మర్చిపోతుంటాడండి, ఉదయం విషయం మధ్యాహ్నానికి గుర్తుండదు, అసలు అనకూడదు, ఇంకా చెప్పాలంటే ఒక 10 నిమిషాల క్రితం చెప్పిన విషయం మళ్ళీ మర్చిపోతుంటాడని అన్నారు. ఎస్, అటువంటి వాళ్ళకు కూడా ఖచ్చితంగా ఈ ఎక్సర్సైజెస్ చేస్తే డెవలప్మెంట్ వస్తుందండి. అయితే దానికి పర్సనల్గా కౌన్సిలింగ్ కూడా అవసరం ఉంటుంది. మీకు దగ్గరలో ఎవరైనా సరే సైకాలజిస్ట్ ఉంటే కౌన్సిలింగ్కి తీసుకెళ్ళండి. సైకాలజిస్ట్, ప్లీజ్ అండర్స్టాండ్ దిస్, సైకాలజిస్ట్ నాట్ సైకియాట్రిస్ట్. ఓకే, సైకాలజిస్ట్ దగ్గర తీసుకెళ్లారనుకోండి, సైకాలజిస్ట్ కొంచెం కౌన్సిల్ చేసి అసలు రూట్ కాజ్ ఏదో ఒకటి ఉంటుందండి దానికి మర్చిపోవటానికి, అది కూడా వాళ్ళు ఫైండ్ అవుట్ చేస్తారు. దాంతోపాటు ఏదైతే మనం ఇప్పుడు ఈ ట్రైనింగ్ అది ఉందో ఇలాంటివి కూడా ఉపయోగపడతాయి అన్నమాట. అయితే ఫోన్లో మీరు నాకు ఇది కూడా చెప్పలేదు, అంటే ఏం చదువుతున్నాడు ఏంటి అన్నది. మరి మీ మాటలు బట్టి నాకు అర్థమైన విషయం ఏంటంటే, మీ అబ్బాయి ఈరోజు 8th క్లాస్ 9th క్లాస్ చదువుతున్నట్టుంది. ఏం చేతనంటే రేపు 10th క్లాస్లో ఇబ్బంది అవుతుంది కదండి అని చెప్పి మీరు అన్నారు అన్నమాట. దాన్ని బట్టి నేను ఇప్పుడు చెప్తున్నాను అనమాట. మీ అబ్బాయికి అయితే 8th లేదా 9th చదువుతూ ఉండొచ్చు. నో డౌట్, ఇప్పటి నుంచి మీరు కొంచెం కేర్ తీసుకుంటే సెట్ అయిపోతుంది. నో ఇష్యూ, దాని గురించి పెద్ద టెన్షన్ పడకండి. ఓకే, లెట్ మీ కమ్ బ్యాక్. ఆల్రెడీ మనం అనుకున్నట్టుగా మెమరీ అండ్ కాన్సన్ట్రేషన్, సార్ సరదాగా ఇది ఏదో గేమ్ లాగా ఉంది, మీరు ఏదో పదాలు చెప్పారు ఇంతే కదా అని అనుకున్నారు. అలా కాదండి. ఒక టెక్స్ట్ బుక్ చదివేటప్పుడు కూడా దాన్ని ఎలా చదవాలి, టెక్స్ట్ బుక్లో ఎసెన్స్ ఎలా తీసుకోవాలి, ఓకే, అలానే దాన్ని రీప్రజెంట్ చేసేటప్పుడు కూడా ఎలా చేయాలనే విషయం కూడా మన ట్రైనింగ్ ప్రాసెస్లో చెప్పడం జరుగుతుంది. దట్ వుడ్ బి వెరీ మచ్ బెనిఫిషియల్ టు ద స్టూడెంట్ కమ్యూనిటీ. అదే స్టూడెంట్ కమ్యూనిటీ కాకుండా ఇప్పుడు జనరల్గా అంటే గ్రోనప్స్ గురించి చెప్తున్నాను నేను. గ్రోనప్స్ గురించి కూడా కొన్ని అడిషనల్ టిప్స్ ఉన్నాయండి. అంటే రెగ్యులర్గా అటువంటిది కాకుండా ఇది గేమ్ లాగే ఉంటుంది. మీకు చిన్న ఎగ్జాంపుల్ చెప్పాలంటే, కొంతమందిని చూడండి, ఫుట్బాల్ ప్లేయర్స్ ఉంటారు, వాళ్ళు ఆడుతుంది ఏంటి, ఫుట్బాల్ కదా, గేమే అది. కానీ ఫుట్బాల్ ప్లేయర్స్ చాలా హెల్తీగా స్ట్రాంగ్గా ఉంటారు. ఎందుకంటే బై డిఫాల్ట్ అది నేచురల్గా ఆ స్ట్రెంగ్త్ అనేది వాళ్ళకి పికప్ అయిపోతుంది అనమాట. అలానే ఇది మెంటల్ జిమ్నాజియం అని నేను చెప్తూ ఉంటాను. ఈ ఎక్సర్సైజెస్ చేస్తూ ఉండడం వల్ల, సరదాగా ఈ గేమ్ ప్లే చేస్తూ ఉండడం వల్ల, అంటే ఈ అంటున్నాను కదా RRR అని అంటున్నాను కదా నేను, రిసీవింగ్, రికార్డింగ్ అండ్ రీప్రొడ్యూసింగ్, ఇది చేస్తూ ఉంటే ఆటోమేటిక్గా మంచి డెవలప్మెంట్ వస్తుందండి. ఓకే, ఇంకెవరో అడిగారు, సార్ ఏదో నెంబర్తో చేస్తారు కదా, నెంబర్స్ చెప్తారు కదా, అది కూడా నేర్చుకోవచ్చు. ఎస్, దట్ కెన్ ఆల్సో బి లెర్న్డ్. మనం నెక్స్ట్ ఇంకొక వీడియోలో అది కూడా చేయబోతున్నాం. నెంబర్స్ అనేది ప్రజెంట్ చేయటం, అంటే ఎట్ ఏ టైం మనం ఒక 50 డిజిట్స్ 100 డిజిట్స్ ప్రజెంట్ చేసేసి రాసేసి దాన్ని ఇమ్మీడియట్గా రిప్రజెంట్ చేస్తాం అనమాట. దట్ ఈజ్ ఆల్సో పాసిబుల్. నెంబర్స్ కూడా మనం గుర్తుపెట్టుకోవటానికి దేర్ ఈజ్ ఎ మెథడాలజీ. సరదాగా గేమ్స్ లాగే ఉంటాయి ఇవన్నీ కూడా. యూ కెన్ లెర్న్ దెమ్ అండ్ play with them and get benefited a lot. Thank you.